హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ గవ్ జాబ్స్. ఈరోజు మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 3 యొక్క PYQs చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి పేపర్ 3, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ అకార్డింగ్ టు ద రంగరాజన్ కమిటీ 2014. ఓకే, ఇది మనకి 2016 లో ఎగ్జామ్ జరిగింది. సో క్వశ్చన్ వచ్చేసి 2014 ది మనం చూస్తున్నాం, ఓకేనా. సో ఈ కమిటీ ద పోవర్టీ లైన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ పర్ ద క్యాపిటా ఎక్స్పెండిచర్. కమిటీ ఏమని చెప్తుంది పోవర్టీ లైన్ గురించి, అండ్ యాజ్ పర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఆన్సర్ తీసుకుంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 32 ఫర్ రూరల్ అండ్ 47 ఫర్ అర్బన్ ఏరియా. ఓకే, సో నేను ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేశాను, ప్రతిదీ క్లియర్ గా చూడండి. సో ఇప్పుడు కమిటీ రివ్యూ, అసలు కమిటీ ఎందుకు వేశారు అని అంటే పవర్టీ మెజర్మెంట్ మీద కమిటీ అనేది వేయడం జరిగింది. ఎప్పుడు వేశారు? జూన్ 2012 లో ఈ కమిటీ అయితే వేశారు, ఓకేనా. తర్వాత ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ ద కమిటీ. ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? ప్లానింగ్ కమిషన్. మరి దీనికి లీడ్ ఎవరు తీసుకున్నారు అంటే డాక్టర్ సి రంగరాజన్. ఓకే, అందుకే రంగరాజన్ కమిటీ అని అంటాం. తర్వాత నెక్స్ట్ నేను ఇంక ఎక్స్ట్రా నోట్స్ కూడా పెట్టాను, మీరు ఒకసారి స్లైడ్ ఆపి చూసుకోవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ద పావర్టీ లైన్. అసలు పావర్టీ లైన్ అంటే ఏంటి, పావర్టీ అంటే ఏంటి అది చూద్దాం. సో మనం పావర్టీ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు కమిటీ మనకి రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది, మన క్వశ్చన్ లో అడిగింది 30th జూన్ 2014. సో క్వశ్చన్ లో అడిగారు కదా, చూడండి. సో ఇది ఏం ప్రపోజ్ చేస్తుంది, న్యూ పావర్టీ లైన్ బేస్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు దిస్ ఫైండింగ్స్, ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారము పావర్టీ లైన్ అనేది ఇట్ సెట్స్ 1407, ఓకేనా, పర్ మంత్ ఫర్ అర్బన్ ఏరియాస్ అండ్ 972 పర్ మంత్ ఫర్ రూరల్ ఏరియా అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ డైలీ పవర్టీ లైన్. నేను ఇక్కడ పూర్తిగా పవర్టీ గురించి రిలేటెడ్ గా అంతా అయితే ప్రొవైడ్ చేశాను, చూడండి. డైలీ పవర్టీ లైన్ తీసుకుంటే ఇది ఏం చేస్తుంది, ప్రొవైడెడ్ ద డైలీ పవర్టీ లైన్, అంటే డైలీ వైజ్ గా డేటాను ప్రొవైడ్ చేస్తుంది. సో అది మన అర్బన్ ఏరియా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, డైలీ పవర్టీ లైన్ అనేది తీసుకుంటే ఇక్కడ చూడండి, డైలీ వచ్చేసి 47 రూపీస్, రూరల్ ఏరియా తీసుకుంటే 32 రూపీస్. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ అదే, ఇది 32 ఫర్ రూరల్ అండ్ 47 ఫర్ అర్బన్. ఓకే, సో నెక్స్ట్ మరి పవర్టీ లైన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, మనం పవర్టీ లైన్ తీసుకుంటే దీన్ని ఫస్ట్ ఇప్పుడు కమిటీ ఏ విధంగా కన్సిడర్ చేసింది, డిఫరెంట్ అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ తోటి కన్సిడర్ చేసింది. అదేంటి, యావరేజ్ క్యాలరీస్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్, ఇలా మనకు మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి, అండ్ నీడెడ్ ఫర్ ద డిఫరెంట్ ఏజ్ జెండర్స్, డిఫరెంట్ ఏజ్ అండ్ జెండర్. ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా క్యాలరీస్ రిక్వైర్మెంట్. సో అలా ఏజ్ ని బట్టి, జెండర్ ని బట్టి తీసుకొని రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో తీసుకొని క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఓకేనా. ఇదేం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ పర్ పర్సన్ పర్ డే, ఒక పర్సన్ కి ఒక డే కి ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్ అవసరం అనేది చెప్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, రూరల్ ఏరియా తీసుకున్నప్పుడు ఎంత ఉంది, 2155 కిలో క్యాలరీస్, అండ్ అర్బన్ ఏరియా తీసుకున్నప్పుడు 2090 కిలో క్యాలరీస్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ద బేసిక్ నీడ్స్. నేను కొన్ని బేసిక్ నీడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఒకసారి స్లైడ్ చూసుకోండి. నెక్స్ట్ పావర్టీ మెజర్మెంట్. అసలు పావర్టీ మెజర్మెంట్ ఎలా చేస్తారు, పావర్టీ లైన్ ఎందుకు అని అంటే ఫస్ట్ ఇది హెల్ప్స్. ఎందుకు ఇప్పుడు మనకి పాలసీస్ మేక్ చేయాలి, గవర్నమెంట్ మనకి ఏమైనా పాలసీ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ అసలు తెలియాలి కదా ఎంతమంది పూర్ పీపుల్ ఉన్నారు, ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి, అసలు ఈ అవసరాలు ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా తెలియాలి. సో తెలియాలంటే మనకి అసలు తెలియాలి, అసలు ఎంత ఉంది పావర్టీ, ఎలా ఉంది, ప్రజలకు ఎంత రీచ్ అవుతుంది, వాళ్ళకి ఇంకేం అవసరం అనేది తెలియాలి. కాబట్టి మనకి మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను, చూసుకోండి. సో ఇదంతా కూడా మనకు ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా. నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద పీపుల్ విత్ ద లోవర్ ఇన్కమ్, ఓకే, వెన్ కంపేర్డ్ విత్ ద హయ్యర్ ఇన్కమ్. లోవర్ ఇన్కమ్ పీపుల్ ని హయ్యర్ ఇన్కమ్ పీపుల్ తోటి కంపేర్ చేసినప్పుడు వెన్, ఓకే, ఈవెన్ వెన్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఎబో ద సబ్స్టాన్సివ్ లెవెల్. వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందంటున్నాడు, ఎబో ద సబ్స్టాన్సివ్ లెవెల్ అన్నాడు. సో సారీ, సబ్సిస్టెన్స్ లెవెల్. అసలు సబ్సిస్టెన్స్ లెవెల్ అంటే ఏంటి ఫస్ట్, ఓకే. సో దాన్ని ఏమంటారు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి రిలేటివ్ పవర్టీ అని అంటాం. సో ఇక్కడ చూడండి, రిలేటివ్ పవర్టీ అంటే ఇక్కడ చూడండి, లోవర్ ఇన్కమ్ వల్ల, లోవర్ ఇన్కమ్ ఉన్నది మనకు హై ఇన్కమ్ ఉన్నది, ఇద్దరిని కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ కంపారిజన్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ పవర్టీ. సో రిలేటివ్ పవర్టీ తీసుకున్నప్పుడు వెన్ ఇండివిజువల్స్ ఆర్ హౌస్ హోల్డ్ హ్యావ్ ద లోవర్ ఇన్కమ్ కంపేర్డ్ టు అదర్ ఇన్ సొసైటీ, ఓకేనా. మన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలిసిన వాళ్ళు లేకపోతే మన పక్క వాళ్ళు ఎవరితోటైనా కంపేర్ చేసుకుంటాం, మనకి ఎంత ఉంది, మనం ఎలా ఉన్నాము అనేది. సో అదన్నట్టుగా రిలేటివ్ పవర్టీ.
ఇక్కడ డీటెయిల్ గా అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ అబ్సల్యూట్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి? ఇక్కడ ఏ పర్సన్ ఆర్ ఏ హౌస్ హోల్డ్ లాకింగ్ ద మినిమం ఇన్కమ్ రిక్వైర్డ్ టు మీట్ ద ఎసెన్షియల్ లివింగ్. ఇప్పుడు మనకి మినిమం ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎసెన్షియల్ లివింగ్ అంటే ఏంది? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ గా మనకి ఏం కావాలి? ఫుడ్, తినడానికి తిండి, బట్ట అంటారు కదా. సో మనకు ఫుడ్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఉండడానికి ఒక ఇల్లు, అండ్ నిత్యావసరాలకి మనకి అంటే ఎలాంటి కొదువలు లేకుండా కొంచెం నిత్యావసరాలకి ఏవైతే కావాల్సిన వస్తువులు ఉంటాయో వాటన్నిటి కూడా ప్రాబ్లం లేకుండా మనం ఉండడం. సో అదినే అబ్సల్యూట్ పావర్టీ అని అంటాం. అది కూడా అవైలబిలిటీ లేకుండా ఉన్నారా సో అనేది ఇది చెక్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఏ పర్సన్ ఆర్ ఇండివిజువల్ లాకింగ్ అంటే ఏంటి? వాళ్ళకు అవైలబుల్ గా అంటే ఇంకా వాళ్ళకి అన్ని విధాలుగా అవైలబుల్ గా లేదు అన్నట్టుగా. ఓకే, వెనుకబడి ఉన్నారు అని. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఎక్స్ట్రీమ్ పావర్టీ అని ఎప్పుడు అంటాము? అసలు ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంది? దీన్ని ఎవరు డిఫైన్ చేశారు అంటే వరల్డ్ బ్యాంక్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఇంటర్నేషనల్ పావర్టీ లెవెల్లో తీసుకుంటే $1.9 పర్ డే ఇన్ 2011 సెన్సస్. ఓకే, నెక్స్ట్ రూరల్ పావర్టీ. రూరల్ పావర్టీ అంటే రూరల్ ఏరియాలో ఉన్నది తీసుకుంటాం అన్నట్టుగా. స్పెసిఫికల్ గా రూరల్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నది అనేది చెప్పేదే రూరల్ పావర్టీ. ఓకేనా? నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కవర్డ్? ఓకే, కవర్డ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇక్కడ ఏమంటుండు? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ లో ఇక్కడ ఏమేమి స్కీమ్స్ అనేది కవర్ అవుతున్నవి అని అడుగుతుంది. ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్? ఫస్ట్ చూడండి, మిడ్ డే మీల్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, బఫర్ స్టాక్ మేనేజ్మెంట్. సో ఇందులో మనకి ఏవి కరెక్ట్ ఆన్సర్ అంటే మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇవి మూడైతే రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎఫ్ఎస్ఏ ఇది తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పుడు ఎనెక్ట్ చేశారు అని అంటే July 5, 2013 లో ఎనెక్ట్ చేశారు. ఓకేనా? ఇది వచ్చేసి రైట్ బేస్డ్ అప్రోచ్ అని కూడా అంటాము ఫర్ ఫుడ్ సెక్యూరిటీకి. ఓకే, అండ్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే ఎవ్రీ సిటిజన్ హ్యాస్ యాక్సెస్ ద అడక్వేట్ అండ్ అఫోర్డబుల్ ఫుడ్. అంటే ప్రతి ఒక్క సిటిజన్ కూడా తనకు కావాల్సిన ఫుడ్ అనేది తను యాక్సెస్ చేసుకునేలాగా ఉండాలి అని దీని ఒక ముఖ్య ఉద్దేశం. అందుకే ఇప్పుడు మనకి బియ్యం కూడా మన రేషన్ బియ్యం అని ఇలా ఇస్తారు కదండి తక్కువ ధరకి, ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అందాలి అనేది మెయిన్ ఉద్దేశం అన్నట్టుగా. నెక్స్ట్ దీని కింద ఏమేమి కవర్ అవుతాయి ఎన్ఎఫ్ఎస్ఏ కింద అని అంటే చూడండి, ఇక్కడ మనము ఈ యాక్ట్ కింద తీసుకుంటే ఇక్కడ మనకి పీడిఎస్, ఇది అందరికీ తెలుసు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అండ్ సబ్సిడీస్ అనేవి కొన్ని ఇంక్లూడ్ అవుతాయి. అండ్ అప్ టు ద 70% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అండ్ 50% ఆఫ్ అర్బన్ పాపులేషన్ దీని కిందనైతే సబ్సిడీ కింద ఇప్పటి వరకు అయితే ఫుడ్ అంటే కావాల్సిన ఈ పీడిఎస్ లో ఉన్న వాటిని అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ యాక్సెస్ టు ద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ఎంతవరకు అది యాక్సెస్ చేస్తున్నారు, ఎంతవరకు అవైలబుల్ గా ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఫర్ ద వల్నరబుల్ గ్రూప్స్. వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఇప్పుడు కొంతమంది చూడండి సారీ, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, అండ్ కొంతమంది మదర్ ఉంటారు, అండ్ చిన్న పిల్లలు ఉంటారు, అంటే 16 to 14 ఇయర్స్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏమైతుంది, ఇక్కడ సరైన ఫుడ్ పోషకాహారం లభించక వాళ్ళు ఏమంటే వీక్ గా ఉంటారు. సో అంటే వాళ్ళకి న్యూట్రిషన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వల్నరబుల్ గ్రూప్స్ అంటాం. సో వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో వాళ్ళకి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు మనకు అంగన్వాడీ సెంటర్స్ చాలా మందికి తెలిసి ఉంటది కదా, విలేజెస్ లో కానీ మనం ఇక్కడ సిటీలో తీసుకున్నప్పుడు కూడా కొన్ని మనకి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడాలు ఇలాంటి అయితే జరుగుతూ ఉంటాయి, చూస్తుంటారు కదా. లైక్ ఎగ్స్ ఇవ్వడము, వాళ్ళకి ఇంకా పోషకాహార పదార్థాలు ఉన్న ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడము, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడము, అండ్ మనీ కూడా ప్రొవైడ్ చేయడము. సో ఇలాంటి చాలా ఉంటాయి. జస్ట్ ఒకసారి అది చూసుకోండి క్లియర్ గా ఏమేమి ఇంక్లూడ్ అయితే అనేది. నాకు కూడా అక్కడ కొంచెం క్లారిటీ లేదు, అంటే నాకు తెలిసినంత నేను చెప్తున్నాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని చెక్ చేయండి. తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ తీసుకుంటే ఐసిడిఎస్. ఓకేనా? అండ్ ఇక్కడ మిడ్ డే మీల్ స్కీమ్, ఇది అంతే మనకు చాలా మందికి వినే ఉంటాం మనం మిడ్ డే మీల్ స్కీమ్ అని. ఇప్పుడు చూడండి స్కూల్లో కానీ లేకపోతే ఇప్పుడు కొన్ని విలేజెస్ లో తీసుకున్నప్పుడు, లేదంటే ఇప్పుడు సిటీలో కూడా తీసుకున్నప్పుడు చాలా వరకు మిడ్ డే మీల్ స్కీమ్ అనేది మనకి గవర్నమెంట్ స్కూళ్ళలోనైతే ఇది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం విలేజెస్ తీసుకున్నప్పుడు, కొన్ని ప్లేసెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలకి కనీసం వాళ్ళు ఫుడ్ కోసమైనా స్కూల్ కి వస్తారు అని అదొక ఇంటెన్షన్ తోటి దాన్ని డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో దాని విధంగా రెండు వాళ్ళకి ఏమైతుంది, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం స్టడీ దొరుకుతుంది. ఓకే, సో దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎందుకు చేశారు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇదేంటి ఎఫ్సిఐ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ద బఫర్ స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇప్పుడు మనకి బఫర్ స్టాక్ అంటే ఏంటిది? ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం పంటలు పండిస్తాం, మరి పండించిన పంట అంతా అమ్మేసుకుంటారా? లేదు, దాన్ని స్టోర్ చేస్తుంది గవర్నమెంట్. సో స్టోర్ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది
అనేది వర్క్ చేస్తుంది. అండ్ స్టోర్ చేసేది ఎప్పుడు యూజ్ చేస్తుంది, అన్ఫోర్సిన్ సిచ్యుయేషన్స్ అంటే లైక్ ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ కానీ లేకపోతే ఏదైనా వరదలు రావడము, సడన్ ఫ్లోడ్స్ రావడము, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీటిని యూజ్ చేస్తుంది అన్నట్టుగా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ చాలా మందికి తెలిసి ఉంటది, మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 2005 లో వచ్చింది. అండ్ దీనికన్నా ముందు మనకి ఇక్కడ 3 యాక్ట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయితే యాక్ట్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్, ఇది వచ్చేసి దీని గురించి అడుగుతున్నారు. ఇది వచ్చేసి ఏంటి మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఏంటి అనేది మనం చూడాలి. ఓకే, ఫస్ట్ 100 days ఆఫ్ మ్యాండేటరీ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు రూరల్ జాబ్ సీకర్స్. 100 days వర్క్ అనేది ప్రొవైడ్ చేయడము అండ్ ఈక్వల్ వేజెస్ రేట్స్ అండ్ పెయిడ్ ఫర్ మేల్, అండ్ మేల్ కి ఫీమేల్ కి ఈక్వల్ వేజెస్ అనేది ఇవ్వడము. అండ్ ఇంకోటి ఏంటంటే 1/3 ఆఫ్ ద బెనిఫిషరీస్ షుడ్ బి ఉమెన్. 1/3 ఆఫ్ బెనిఫిషరీ ఎవరు ఉండాలంటున్నారు, ఉమెన్ ఉండాలంటున్నారు. సో ఈ మూడు కూడా రైటే మనకి. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఓన్లీ ద పీపుల్ బిలో ద పోవర్టీ లైన్ అన్నాడు. సో నాట్ ఓన్లీ పోవర్టీ లైన్, బిలో ద పోవర్టీ లైన్ పీపుల్. ఓకేనా, సో ఇది రాంగ్. సారీ. నెక్స్ట్, మన్రేగా. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 2005 లో లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, 100 days ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం. ఓకేనా. నెక్స్ట్, ఇంక్లూసివ్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ కూడా ఇందులో ఇంక్లూజ్ అవుతుంది. ఓకే, మనం ఇందాక పైన చెప్పుకున్నాం కదా 1/3 ఆఫ్ ఉమెన్ ఉండాలి అనేది. తర్వాత గ్రాస్ రూట్ డ్రివెన్ అప్రోచ్. ఇది ఏంటంటే మనకి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే ఇవి అన్ని ఏమంటారు విలేజెస్ లో కూడా ఎక్కడైనా కూడా దీని ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వెల్ఫేర్ స్కీమ్ అనేది అన్ని రూట్ లో కూడా ఏమంటారు అన్ని ప్లేసెస్ లో కూడా వెళ్తుంది. నెక్స్ట్, ఇంకోటి ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ లో తీసుకున్నప్పుడు అసలు ఇది తెలంగాణలో ఎన్ని స్టేట్స్ లో ఉంది. ఇప్పుడు మీరు తెలంగాణ ఎగ్జామ్ గురించి చదువుతున్నారు కదా, సో తెలంగాణలో ఏ స్టేట్ లో ఇది అప్లై ఉంది, అంటే ఏ ప్లేస్ లో అప్లై ఉంది, ఏ ప్లేస్ లో అప్లై లేదనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఫండింగ్ అండ్ కాస్ట్ షేరింగ్. మరి దీనికి ఫండ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఒకసారి డేటా అయితే చూసుకోండి. నెక్స్ట్, రోల్ ఆఫ్ డ్యూరింగ్ టైం. మనకి కోవిడ్-19 టైంలో చాలా చాలా రకాలుగా దీని రోల్ అయితే చాలా మంచిగా రోల్ అయితే ప్లే చేసింది. ఎందుకంటే చాలా మందికి డబ్బులు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు చూడండి, నార్మల్ టైంలో అయితే వర్కర్స్ ఇక్కడ సిటీస్ లోకి వచ్చి ఇండ్లు కట్టుకోవడము అలా చాలా ఉంటాయి కదా, మనం చూస్తాం డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన తెలంగాణకి వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళు. సో ఆ కోవిడ్ టైంలో అలా వర్క్స్ లేనటువంటి టైంలో ఇది ఏంటంటే చాలా యూజ్ అయింది అన్నట్టుగా. నెక్స్ట్, when a country enter the recession and many jobs are lost, the situation is called. ఇక్కడ చూడండి చాలా కంట్రీస్, సారీ, వెన్ ఏ కంట్రీ, ఎప్పుడైతే కంట్రీ ఉంది కదా, ఇప్పుడు కంట్రీ అనేది రిసెషన్ లోకి వెళ్ళిపోయింది. ఓకేనా. సో మెనీ జాబ్స్ ఆర్ లాస్ట్, అప్పుడు ఏమైతే చాలా జాబ్స్ లాస్ అవుతాయి. దాని సిచ్యువేషన్ ఏమంటారు అని అంటారు. మనకి బిజినెస్ సైకిల్ అనేది తెలియాలి ఇక్కడ. ఓకేనా. సో దీని ఏమంటారు అంటే సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఇది బిజినెస్ సైకిల్. ఇక్కడ చూడండి, ఎక్స్పాన్షన్ అంటే పీక్స్ లోకి వెళ్తుంది, అంటే జాబ్స్ పెరుగుతున్నాయి, ఇక్కడ పీక్స్ లోకి వెళ్ళింది, తర్వాత జాబ్స్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ రెసిషన్ తగ్గిపోతే ఏమంటాం, రెసిషన్ అంటాం. ఒకవేళ మొత్తం డౌన్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం, డిప్రిసియేషన్ అంటాం. మళ్ళీ పెరిగితే ఎక్స్పాన్షన్. సో ఇలా ఈ సైకిల్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్, నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటిది, ఇక్కడ చూడండి, డౌన్ పేజెస్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్ ఇన్ ద ఎకానమీ. నేను ఇందాక మీకు చూపించాను. నెక్స్ట్, మెజర్ టు అడ్రస్ ద సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. సో మనం ఎందుకు మెజర్ చేస్తామంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ ద మానిటరీ పాలసీస్. సో ఇవి ఒకసారి చూసుకోండి, మీకు ఇవి యూజ్ అవుతాయి. తర్వాత సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే ఏంటిది, ఇది ఒక స్పెసిఫిక్ రీజన్ లో మాత్రమే, ఇయర్ మొత్తంలో ఒక స్పెసిఫిక్ రీజన్ లో మనకి వర్క్ అనేది ఉండకపోవడం. లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకుంటాం, మనకి ఇప్పుడు వన్స్ మనకి ఏప్రిల్ వచ్చేసరికి ఏమైతుంది, పంట అంతా కట్ చేస్తారు, ఆ తర్వాత వర్క్స్ ఉండదు కదా. సో కొన్ని టైంలో ఏమైతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. సో దాన్ని ఏమంటాం, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉంటుంది, బట్ రూరల్ ఏరియాలో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఇక్కడ చూడండి, అక్కర్స్ వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సేమ్ టాస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా మనం అగ్రికల్చర్ తీసుకోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఒక 4 brothers ఉన్నారు. సో 4 brothers కూడా దీని మీదనే వర్క్ చేస్తున్నారు. అంటే ఏమైతుంది, ఇక్కడ కావాల్సిన దానికంటే ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ డ్యూ టు ద ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఫర్ ద లేబర్. సో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ విచ్ వన్
విచ్ వన్ మెజర్ ద రిలేటివ్ పోవర్టీ, ఇక్కడ ఏది రిలేటివ్ పోవర్టీని మెజర్ చేస్తుంది అన్నాడు. చూస్తే మనకి ఇక్కడ ఏదంటే ఆన్సర్ లారెంజ్ కర్వ్. సో మరి లారెంజ్ కర్వ్ తీసుకుంటే ఎందుకు అని అంటే అండర్స్టాండింగ్ ద ఇన్కమ్ అండ్ వెల్త్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇన్ఈక్వాలిటీస్ ఏమున్నాయని చెప్తుంది. నెక్స్ట్ మనకి దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకసారి అయితే మీరు గూగుల్లో చూడండి. నేను ఇక్కడ రిమైనింగ్ డేటా అయితే ప్రొవైడ్ చేశాను. హారిజెంటల్ యాక్సిస్ ఏముంటుంది అండ్ వర్టికల్ యాక్సిస్ ఏముంటుంది అనేది ప్రొవైడ్ చేశాను. ఓకేనా. వర్టికల్ యాక్సిస్ తీసుకుంటే క్యుములేటివ్ ఇన్కమ్ అండ్ వెల్త్, హారిజెంటల్ యాక్సిస్ తీసుకుంటే దేర్ ఇన్కమ్ అండ్ వెల్త్. నెక్స్ట్ డిపెక్టింగ్ ద రీసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్, వారి యొక్క రీసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాము. నెక్స్ట్ జిని కోఎఫిషియంట్, జిని కోఎఫిషియంట్ అంటే ఏంటిది, ఇది వచ్చేసి లారెంజ్ కర్వ్ హెల్ప్స్ టు క్యాలిక్యులేట్ ద జిని కోఎఫిషియంట్. మనకి లారెంజ్ కర్వ్ అనేది ఇది దీనికి జిని కోఎఫిషియంట్ ని క్యాలిక్యులేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ మెజర్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీస్ ని మెజర్ చేస్తుంది. ఓకేనా. సో హయ్యర్ జిని కోఎఫిషియంట్ ఇండికేట్ ద హయ్యర్ ఇన్కమ్. ఇప్పుడు జిని కోఎఫిషియంట్ అనేది హైగా ఉందనుకోండి, అదేం చెప్తుంది ఇక్కడ హయ్యర్ ఇన్కమ్ చెప్తుంది, అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనేది కూడా చెప్తుంది. ఓకేనా. లో ఉంటే లోయర్ ఇన్కమ్ చెప్తుంది. నెక్స్ట్ మరి దీని అప్లికేషన్స్ ఏమున్నాయి, ఇది ఏం చేస్తుంది అంటే రిప్రజెంట్ ద ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ బట్ అప్లికేషన్స్ ఇన్ ఎనీ సిస్టమ్ ఆఫ్ ద అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ పవర్టీ ఇన్ ఇండియా తీసుకుంటే ఏంటి, అసలు పవర్టీ తీసుకుంటే ఏంటి, ఇక్కడ మనకి పవర్టీ అనేది ఏంటిది ఇన్సఫిషియంట్ ఇన్కమ్ సింపుల్ గా. తర్వాత పవర్టీ లైన్ అంటే ఏంటిది డివైడింగ్ ద పాపులేషన్ ఇంటూ దోస్ బిలో ఆర్ అబోవ్ ద పోవర్టీ లైన్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ కన్జంప్షన్ లెవెల్. సో ఇది దేని మీద బేస్ అవుతుందంటే ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ లెవెల్ మీద బేస్ అవుతుంది. తర్వాత లా ఆఫ్ కర్వ్ అంటే ఏంటి, ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఇలిస్ట్రేషన్. సో రిలేషన్ బిట్వీన్ ద ట్యాక్స్ రేట్స్ అండ్ ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ poverty line in rural India is defined as the midpoint of the monthly per capita expenditure and class having the daily calories intake అన్నారు. సో ఇక్కడ చూడండి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటారు అని మనకి ఇక్కడ ఏది, ఇక్కడ మనకి రూరల్ ఇండియా గురించి అడుగుతున్నారు. సో ఇలాంటివి చూసుకోవాలి, రూరల్ ఇండియాలో అర్బన్ ఇండియాలో ఎన్ని క్యాలరీస్ కౌంట్ చేస్తుంది, ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ఇక్కడ 2400 క్యాలరీస్ పర్ పర్సన్. సో రూరల్ పవర్టీ అంటే ఏంది, ఇక్కడ మనకి రూరల్ ఏరియాలో ఉంది. సో డెఫినేషన్ ఆఫ్ ద పవర్టీ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. తర్వాత పవర్టీ లైన్ కూడా చూసాము. రూరల్ పవర్టీ అంటే ఏంటి, రూరల్ ఏరియాలో ఎగ్జిస్ట్ అయ్యేది. తర్వాత న్యూట్రిషన్ అండ్ ఇంటెక్షన్, ఇప్పుడు న్యూట్రిషన్ తీసుకుంటే ఇది మనకి క్వశ్చన్లు అడిగారు, ఎంత ఉంది ఇక్కడ లెస్ దాన్ 2400 క్యాలరీస్. నెక్స్ట్ రూరల్ పవర్టీ ఇన్ ఇండియా తీసుకుంటే 80 crore పీపుల్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నప్పుడు మోర్ దెన్ 80 crore ఆఫ్ ఇండియన్ పీపుల్ రిజైడ్స్ ఇన్ విలేజెస్ లో ఉన్నారు. అండ్ రూరల్ పవర్టీ తీసుకున్నప్పుడు ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. తర్వాత గ్లోబల్ పవర్టీ తీసుకుంటే ఇండియా హోమ్ టు 22%. ఇంకేదైనా అప్డేటెడ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ వీ విల్ డిస్కస్ టుమారో.